భారీ వర్షాలతో అన్నదాతలు ఆగమయ్యారు. ఎడతెరిపి లేని వర్షాలకు మంచిర్యాల జిల్లాలో భారీ పంట నష్టం జరిగింది. వరి, పత్తి, కూరగాయల పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 7,868 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగడంతో బ్యాక్ వాటర్ రావడంతో చాలా గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లోని భీమిని మండలంలో 1186, తాండూరు మండలంలో 668, మందమరి మండలంలో 848, నెన్నేల మండలంలో 510, వేమనపల్లి మండలంలో 1170, కన్నెపల్లి మండలంలో 2129, కోటపల్లి మండలంలో 120, బెల్లంపల్లి మండలంలో 1036, లక్షెట్టిపేట మండలంలో 52, కాశీపేట మండలంలో 14, హజీపూర్ మండలంలో 115 ఎకరాల్లో మొత్తం 5,306 మంది రైతుల పంట పొలాలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ వర్షాలు పడడం వల్ల పత్తి, వరి పొలం రైతులు మొత్తం నష్టపోయారు. ఒక్కొక్క ఎకరానికి 15,000 రూపాయలు ఇప్పటికి పెట్టుబడి పెట్టినాం. పత్తి మునిగింది, వరి మునిగింది, అన్నీ కొట్టుకపోయినాయి, అన్నీ నీట మునిగిపోయినాయి. దీన్ని ప్రభుత్వం కొద్దిగా ఆదుకోవాలని మాకు కోరుకుంటున్నాం. కౌలు రైతు ప్రాజెక్టుల వల్ల గంగ వచ్చినప్పుడల్లా గింత ఎత్తైన చేనులను ఉత్తనే ముంచుతుంది. ఆ నీళ్లు చక్కగా వెళ్తలేవు. ఈ బ్యాక్ వాటర్ వల్ల ఈ ఇంత దూరం వచ్చే చెట్లు మొత్తం లేకుండా చచ్చిపోతాయి. మాకు బాగా నష్టం జరుగుతుంది. వీటి వల్ల ఎక్కడో ఆలుగొట్టి, మా దగ్గర ఆలుగొట్టి శరీరం 2 లేదు, ఎక్కడో ఆలుగొడితే కూడా మాకు ఇంతంత గంగ వచ్చిందంటే కథ మా చేనులు మునుగుతున్నాయి. దీనివల్ల మాకు నష్టం అవుతుంది. ఇప్పుడు 1 ఎకరానికి 20,000 పెట్టుబడి ఇప్పటికే అయింది. ఇట్లా 4 ఎకరాల చేను మొత్తం నీళ్ళకి వెళ్ళి వారినది. అవి అక్కడ పెద్ద చెట్టున కాడి ఒడ్డు అక్కడికి వెళ్ళి ఇదంతా ఇట్లా మునిగింది. అయిపోయింది. ఇక నోట్లోకి వచ్చే టైం. ఇక ఇప్పుడు ఏంది, కాయలు పడితే, పూతలు వచ్చి కాయలు పడితే ఒక్కసారి మందు కొట్టుకుంటే అయిపోయే ముచ్చట. గుంటుకు కూడా తప్పింది. ఇక చూడు, ఎకరానికి 20,000 కవులు. మేము కవులు రైతులం. ఇక ఒక్కసారి గుంటుకు కొడితే అయిపోయే ముచ్చట, గుంటుకు తప్పిపోయే ముచ్చట పని అంతా. ఇక నోట్లోకి వచ్చే టైంకు కన్నెపల్లిలో అతి భారీ వర్షాలు కురవడం వల్ల ఇక్కడ వాగులు, చెరువులు అన్నీ పొంగి వాటి వల్ల వచ్చే నీళ్ళ వల్ల పత్తి పంట వేసుకున్న రైతులు కానీ, పొలాలు వేసుకున్న రైతులు కానీ వాళ్ళ పొలాలన్నీ కొట్టుకపోయినాయి. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వమన్నది. ప్రతి ఒక్క రైతు తనకు ఎంత నష్టం జరిగిందన్నది నివేదిక ఇచ్చి ఇవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ నివేదికను తీసుకొని ప్రభుత్వం వెంటనే ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. యూరియా బస్తాలు, డిఏపి, అన్ని కలుపులు, మందులు అన్నీ కొట్టిన తర్వాత ఇట్లా వర్షం బాగా వచ్చి నష్టపోయినాం. ఒక 5-6 లక్షలు అప్పు తెచ్చి పెట్టుకున్నాం. ఏ నాయకుడు కూడా ఇప్పటి వరకు మా ఊరికి రాలేదు, ఇంత నష్టం ఏమైంది అని అడగలేదు. వర్షాల కారణంగా ఓట్లుగా అయితే అవసరాలకు వస్తారు, కానీ ఇలాంటి పంటలు ఖరాబ్ అయితే ఎవరు రావడం లేదు. మా పరిస్థితి ఏంది, ఏ అధికారి కూడా రావడం లేదు ఇప్పటి వరకు. పరేషాన్ అయితే ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళు రావడం లేదు, చూడడం లేదు. మమ్మల్ని ఆదుకునే దిక్కు అయితే ఎవరు లేరు. ఇప్పటికైతే ఈ రకంగా ఉన్నది. ఇప్పుడు 2 సార్లు వచ్చింది, 2 సార్లు మునిగింది. దానికి పట్టుకునే బాధ్యులు అయితే ఎవరు లేరు. ఎవరెవరికి ఫోన్ చేసినా ఎవరైతే పట్టించుకోవడం లేదు. పత్తి చేనుకైతే ఇబ్బంది అనిపిస్తుంది, పరేషాన్ అవుతుంది. దాన్ని చూస్తే కూడా లేదు. మోకాళ్ళ వంటి పత్తి ఆల్రెడీ జానెట్కి వచ్చింది, మొత్తం మీద కమ్ముడు వేసింది, మొత్తం చేనంత అండు పట్టింది.